బాబా వాంగా నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలువబడే బాబా వాంగా చేసిన భవిష్యత్ గురించి అంచనాలు అస్పష్టంగా ఉన్నాయి. అయినా అవి భయాందోళనలు కలిగిస్తాయి. ఇప్పుడు ఆమె చేసిన డబుల్ ఫైర్ అనే వాదన ప్రజలకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. స్వర్గం భూమి నుంచి ఒకేసారి డబుల్ ఫైర్ ఉదయిస్తుందని ఆమె చెప్పింది. ఇప్పుడు ప్రజలు ఈ జోస్యానికి భిన్నమైన అర్థాలను చెప్తున్నారు. బాబా వాంగా పేరు వినపడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె చెప్పిన జోస్యాలు తలుచుకుని వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడో 1996లో బాబా వాంగా చనిపోయింది. ఆమె బ్రతికున్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. జనాల్ని కలవరపెడుతున్న విషయం ఏంటంటే 2025 ఆగస్టులో డబుల్ ఫైర్ జరుగుతుందని ఆమె చెప్పింది. లుధియానియన్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం ఆమె చెప్పిన డబుల్ ఫైర్ వెనుక అంతరార్థం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ డబుల్ ఫైర్ అంటే 2 విధాలుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమి మీద నుంచి, రెండోది ఆకాశం నుంచి భూమి మీద, అంటే అడవులు తగలబడతాయి. ఆకాశంలో అంటే అగ్ని పర్వతం బద్దలవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆకాశం నుంచి ఓ ఉల్క భూమిపై పడుతుందట. ఎవరికి బాబా వాంగా జోస్యంపై క్లారిటీ లేదు. అయితే ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు, భయపడుతున్నారు. బాబా వాంగా ఓ విచిత్రమైన జోస్యం చెప్పింది. 2025లో ఓ చెయ్యి 2గా విడిపోతుంది, 2 చేతులు చెరో దారిన వెళ్ళిపోతాయి అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. నాటో లేదా యూరోపియన్ యూనియన్ గ్రూపులు 2గా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇదే 2025లో బాబా వాంగా ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా చెప్పింది. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి. మరి డబుల్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కొంతమంది ఒకేసారి 2 భౌతిక విపత్తులు సంభవించవచ్చని నమ్ముతున్నారు. ఇది కార్చిచ్చులు, అంతరిక్ష సంబంధిత సంఘటనలు లేదా మరేదైనా కావచ్చు. వాతావరణ పరిశోధకులు కార్చిచ్చులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించిన సమయంలో ఈ అంచనా వెలుగులోకి వచ్చింది. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు సౌర కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. మరికొందరు డబుల్ ఫైర్ అంటే భూమిపై నిప్పు అని, భయంకరమైన అడవి మంటలని చెప్తున్నారు. అదే సమయంలో మరికొంతమంది ప్రజలు ఆకాశం నుంచి వచ్చే అగ్ని శిఖలు, ఉల్కలు లేదా సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన సౌర జ్వాల అని కూడా చెప్తున్నారు. బాబా వాంగా నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలువబడే బాబా వాంగా చేసిన భవిష్యత్ గురించి అంచనాలు అస్పష్టంగా ఉన్నాయి. అయినా అవి భయాందోళనలు కలిగిస్తాయి. ఇప్పుడు ఆమె చేసిన డబుల్ ఫైర్ అనే వాదన ప్రజలకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. స్వర్గం భూమి నుంచి ఒకేసారి డబుల్ ఫైర్ ఉదయిస్తుందని ఆమె చెప్పింది. ఇప్పుడు ప్రజలు ఈ జోస్యానికి భిన్నమైన అర్థాలను చెప్తున్నారు. బాబా వాంగా పేరు వినపడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె చెప్పిన జోస్యాలు తలుచుకుని వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడో 1996లో బాబా వాంగా చనిపోయింది. ఆమె బ్రతికున్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. జనాల్ని కలవరపెడుతున్న విషయం ఏంటంటే 2025 ఆగస్టులో డబుల్ ఫైర్ జరుగుతుందని ఆమె చెప్పింది. లుధియానియన్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం ఆమె చెప్పిన డబుల్ ఫైర్ వెనుక అంతరార్థం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ డబుల్ ఫైర్ అంటే 2 విధాలుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమి మీద నుంచి, రెండోది ఆకాశం నుంచి భూమి మీద, అంటే అడవులు తగలబడతాయి. ఆకాశంలో అంటే అగ్ని పర్వతం బద్దలవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆకాశం నుంచి ఓ ఉల్క భూమిపై పడుతుందట. ఎవరికి బాబా వాంగా జోస్యంపై క్లారిటీ లేదు. అయితే ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు, భయపడుతున్నారు. బాబా వాంగా ఓ విచిత్రమైన జోస్యం చెప్పింది. 2025లో ఓ చెయ్యి 2గా విడిపోతుంది, 2 చేతులు చెరో దారిన వెళ్ళిపోతాయి అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. నాటో లేదా యూరోపియన్ యూనియన్ గ్రూపులు 2గా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇదే 2025లో బాబా వాంగా ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా చెప్పింది. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి. మరి డబుల్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కొంతమంది ఒకేసారి 2 భౌతిక విపత్తులు సంభవించవచ్చని నమ్ముతున్నారు. ఇది కార్చిచ్చులు, అంతరిక్ష సంబంధిత సంఘటనలు లేదా మరేదైనా కావచ్చు. వాతావరణ పరిశోధకులు కార్చిచ్చులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించిన సమయంలో ఈ అంచనా వెలుగులోకి వచ్చింది. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు సౌర కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. మరికొందరు డబుల్ ఫైర్ అంటే భూమిపై నిప్పు అని, భయంకరమైన అడవి మంటలని చెప్తున్నారు. అదే సమయంలో మరికొంతమంది ప్రజలు ఆకాశం నుంచి వచ్చే అగ్ని శిఖలు, ఉల్కలు లేదా సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన సౌర జ్వాల అని కూడా చెప్తున్నారు. బాబా వాంగా నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలువబడే బాబా వాంగా చేసిన భవిష్యత్ గురించి అంచనాలు అస్పష్టంగా ఉన్నాయి. అయినా అవి భయాందోళనలు కలిగిస్తాయి.
ఇప్పుడు ఆమె చేసిన డబుల్ ఫైర్ అనే వాదన ప్రజలకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. స్వర్గం భూమి నుంచి ఒకేసారి డబుల్ ఫైర్ ఉదయిస్తుందని ఆమె చెప్పింది. ఇప్పుడు ప్రజలు ఈ జోస్యానికి భిన్నమైన అర్థాలను చెప్తున్నారు. బాబా వాంగా పేరు వినపడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె చెప్పిన జోస్యాలు తలుచుకుని వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడో 1996లో బాబా వాంగా చనిపోయింది. ఆమె బ్రతికున్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. జనాల్ని కలవరపెడుతున్న విషయం ఏంటంటే 2025 ఆగస్టులో డబుల్ ఫైర్ జరుగుతుందని ఆమె చెప్పింది. లుధియానియన్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం ఆమె చెప్పిన డబుల్ ఫైర్ వెనుక అంతరార్థం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ డబుల్ ఫైర్ అంటే 2 విధాలుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమి మీద నుంచి, రెండోది ఆకాశం నుంచి భూమి మీద, అంటే అడవులు తగలబడతాయి. ఆకాశంలో అంటే అగ్ని పర్వతం బద్దలవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆకాశం నుంచి ఓ ఉల్కా భూమిపై పడుతుందట. ఎవరికి బాబా వాంగా జోస్యంపై క్లారిటీ లేదు. అయితే ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు, భయపడుతున్నారు. బాబా వాంగా ఓ విచిత్రమైన జోస్యం చెప్పింది. 2025లో ఓ చెయ్యి 2గా విడిపోతుంది, 2 చేతులు చెరో దారిన వెళ్ళిపోతాయి అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. నాటో లేదా యూరోపియన్ యూనియన్ గ్రూపులు 2గా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇదే 2025లో బాబా వాంగా ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా చెప్పింది. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి. మరి డబుల్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కొంతమంది ఒకేసారి 2 భౌతిక విపత్తులు సంభవించవచ్చని నమ్ముతున్నారు. ఇది కార్చిచ్చులు, అంతరిక్ష సంబంధిత సంఘటనలు లేదా మరేదైనా కావచ్చు. వాతావరణ పరిశోధకులు కార్చిచ్చులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించిన సమయంలో ఈ అంచనా వెలుగులోకి వచ్చింది. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు సౌర కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. మరికొందరు డబుల్ ఫైర్ అంటే భూమిపై నిప్పు అని, భయంకరమైన అడవి మంటలని చెప్తున్నారు. అదే సమయంలో మరికొంతమంది ప్రజలు ఆకాశం నుంచి వచ్చే అగ్ని శిఖలు, ఉల్కలు లేదా సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన సౌర జ్వాల అని కూడా చెప్తున్నారు. బాబా వాంగా నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలువబడే బాబా వాంగా చేసిన భవిష్యత్ గురించి అంచనాలు అస్పష్టంగా ఉన్నాయి. అయినా అవి భయాందోళనలు కలిగిస్తాయి. ఇప్పుడు ఆమె చేసిన డబుల్ ఫైర్ అనే వాదన ప్రజలకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. స్వర్గం భూమి నుంచి ఒకేసారి డబుల్ ఫైర్ ఉదయిస్తుందని ఆమె చెప్పింది. ఇప్పుడు ప్రజలు ఈ జోస్యానికి భిన్నమైన అర్థాలను చెప్తున్నారు. బాబా వాంగా పేరు వినపడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె చెప్పిన జోస్యాలు తలుచుకుని వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడో 1996లో బాబా వాంగా చనిపోయింది. ఆమె బ్రతికున్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. జనాల్ని కలవరపెడుతున్న విషయం ఏంటంటే 2025 ఆగస్టులో డబుల్ ఫైర్ జరుగుతుందని ఆమె చెప్పింది. లుధియానియన్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం ఆమె చెప్పిన డబుల్ ఫైర్ వెనుక అంతరార్థం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ డబుల్ ఫైర్ అంటే 2 విధాలుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమి మీద నుంచి, రెండోది ఆకాశం నుంచి భూమి మీద, అంటే అడవులు తగలబడతాయి. ఆకాశంలో అంటే అగ్ని పర్వతం బద్దలవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆకాశం నుంచి ఓ ఉల్కా భూమిపై పడుతుందట. ఎవరికి బాబా వాంగా జోస్యంపై క్లారిటీ లేదు. అయితే ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు, భయపడుతున్నారు. బాబా వాంగా ఓ విచిత్రమైన జోస్యం చెప్పింది. 2025లో ఓ చెయ్యి 2గా విడిపోతుంది, 2 చేతులు చెరో దారిన వెళ్ళిపోతాయి అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. నాటో లేదా యూరోపియన్ యూనియన్ గ్రూపులు 2గా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇదే 2025లో బాబా వాంగా ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా చెప్పింది. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి. మరి డబుల్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కొంతమంది ఒకేసారి 2 భౌతిక విపత్తులు సంభవించవచ్చని నమ్ముతున్నారు. ఇది కార్చిచ్చులు, అంతరిక్ష సంబంధిత సంఘటనలు లేదా మరేదైనా కావచ్చు. వాతావరణ పరిశోధకులు కార్చిచ్చులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించిన సమయంలో ఈ అంచనా వెలుగులోకి వచ్చింది. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు సౌర కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. మరికొందరు డబుల్ ఫైర్ అంటే భూమిపై నిప్పు అని, భయంకరమైన అడవి మంటలని చెప్తున్నారు. అదే సమయంలో మరికొంతమంది ప్రజలు ఆకాశం నుంచి వచ్చే అగ్ని శిఖలు, ఉల్కలు లేదా సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన సౌర జ్వాల అని కూడా చెప్తున్నారు.